పార్లమెంట్లో బీజేపీ తీరుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో వాస్తవాలు బయటకు రాకుండా బీజేపీ అడ్డుకుంటుందని విమర్శించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే అడ్డు తగిలారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మైక్ ను స్పీకర్ కట్ చేయడంతో ఆందోళన చేశామన్నారు. బీజేపీకి లోక్సభ సమావేశాలను సజావుగా నడపాలనే ఉద్దేశం లేదన్నారు. దేశంలో ఉన్న ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడనివ్వడం లేదని అన్నారు చామల కిరణ్ రెడ్డి. అంటే నాతో పాటు 7 ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కేవలం రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వలేదని, రాహుల్ గాంధీ గారు వాస్తవాలు మాట్లాడుతుంటే వాస్తవాలు మాట్లాడనీయకుండా కొంతమంది సభ్యులు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయడమే కాకుండా తర్వాత స్పీకర్ రాహుల్ గాంధీ గారి మైకును తీసుకెళ్లి వేరే సభ్యునికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మేము స్పీకర్ దగ్గర పోయినప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఒకటి ఈరోజు మీరు చూసినట్టయితే మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే 8 మంది ఎంపీలను కేవలం నోరు నొక్కే ప్రయత్నమే కాదు, కొంతమంది ఎంపీలను ఇప్పుడు కూడా హౌస్ అడ్జర్న్ చేసిర్రు. వీళ్ళు హౌస్ నడపాలని కాదు, ఎప్పుడైనా ప్రజల సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీదనే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద, సామాన్యులకు నష్టం జరిగే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే మమ్మల్ని మాట్లాడనీయక గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. గొంతు నొక్కినంత మాత్రాన ఏం కాదు. ఒకవేళ వాళ్ళు ఇవాళ మమ్మల్ని చట్టసభలకు ప్రజలు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏ లా మీదనైనా చర్చ జరగకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పద్ధతిని మేము ఎదుర్కొంటున్నాం అన్న ఉద్దేశంతో మా గొంతులు నొక్కే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు వాళ్ళు గొంతు నొక్కినంత మాత్రాన మేము ఆగే ప్రయత్నం చేయము. మేము డెఫినెట్గా మకర్దార్ దగ్గర మేము 8 మంది ఎంపీలను కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, మమ్మల్ని ప్రజలు గెలిపించి చట్టసభలకు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడడానికే. ప్రేక్షక పాత్ర వహించి బీజేపీ చేస్తున్నటువంటి పనులను చప్పట్లు కొట్టి వాళ్ళు చేసేదంతా కరెక్ట్ ఉందని చెప్తే తప్ప మైకులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ విధంగా రాజకీయం చేయడం చాలా తప్పని తెలియజేస్తున్నాం.